హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. మీరు చాలా మంది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ అయితే అవుతుంటారు. గ్రూప్స్ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి గారి బుక్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకు టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారు సజెస్ట్ చేసిన ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ అయితే సజెస్ట్ చేస్తుంటారు కదా. సో ఆ విధంగా మీకు కొన్ని బుక్స్ అయితే కొనడం జరిగిందన్నమాట. ఆ యొక్క బుక్స్ని మీకు చూపిస్తున్నాను, ఏ విధంగా ఉన్నాయి, అవి ఎక్కడ లభిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లో కూడా మనకు చాలా వరకు ఇటువంటి బుక్స్ అనేవి లభించడం జరుగుతుంది. నేను ప్రీవియస్గా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి చేశాను. ఓకే, సో మీ స్క్రీన్ మీద చూస్తూ ఉండొచ్చు. సో వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే మీరు చూడండి. అమెజాన్లో మనకి ఎక్కువగా లభించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ యొక్క బుక్ అనేది అందుబాటులోకి అయితే లేదు. మేబీ ఈ యొక్క టైం కంప్లీట్ అయిన తర్వాత ఒక వారంలో మళ్ళీ రావచ్చేమో. నేను ఈ యొక్క బుక్ని మీకు చూపించడం కోసం మార్కెట్లోనే కొనడం జరిగింది. ఈ బుక్కి మనకు పర్సంటేజ్ ఏమీ తగ్గించలేదు. ఓకే, సో సేమ్ ఎంఆర్పి ప్రైస్కే వీరైతే అందించడం జరిగిందన్నమాట. ఒకవేళ మీకు బుక్ షాప్స్ కనుక లేకపోయినట్లయితే ఆన్లైన్లో ఒకసారి ట్రై చేయండి. అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను, స్నాప్డీల్లో కూడా ఈ యొక్క బుక్స్ అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో బుక్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, చాలా క్వాలిటీగా ఉంటుంది బుక్ అనేది. చిరంజీవి సార్ బుక్ అనమాట. ఇది లేటెస్ట్ ఎడిషన్ 2019 చూస్తున్నారు కదా. 2019 సెకండ్ ఎడిషన్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ మధ్యనే మనకు రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు, సియా పబ్లికేషన్ వారి ఇండియన్ ఎకానమీ. రైటర్ పేరు ఏంటంటే మనకు, ఆథర్ పేరు ఏంటంటే చిరంజీవి అనమాట. ఓకే, సో సెకండ్ ఎడిషన్ 2019 సంబంధించి ఈ బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు ఎవరైతే మనకు గ్రూప్స్ సంబంధించి ప్రిపరేషన్ అయితే అవుతున్నారో వీరందరికీ కూడా చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఓకే, 349 రూపీస్ నో డిస్కౌంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో నాకు 349 రూపీస్కే అమ్మారు. సో నేను కొనడం జరిగింది. ఎటువంటి డిస్కౌంట్ కూడా నాకు ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ ఇండియన్ ఎకానమీ అనే బుక్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ యొక్క బుక్ కూడా కొంచెం అమౌంట్తో తీసుకొని మనకు బిట్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా. ఈ యొక్క బుక్కి తగ్గట్టుగా అక్కడ క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ యొక్క బుక్ కూడా మీరు బయట మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఓకే, సో పేపర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఓకే, మనకు పేపర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. కంటెంట్ పరంగా కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. మీరు కావాలంటే చిరంజీవి సార్ గారి వీడియోస్ అనేవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సో కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా వీడియోస్ అనేవి చూడవచ్చు. సో నా యొక్క అభిప్రాయం ప్రకారంగా ఈ బుక్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అమౌంట్ మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా బుక్స్ అనేది మంచి మెటీరియల్ తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నా యొక్క ఛానల్లో ప్రీవియస్గా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకే, క్వాలిటీ పరంగా కూడా మనకు పేపర్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఒక ప్రింటింగ్ కూడా మనకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఈ యొక్క టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు కొన్ని కీవర్డ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ యొక్క కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకొని మనం బాగా అండర్స్టాండింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్ స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎకానమీ అనగానే మనకు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ యొక్క బుక్లో మనకు చాలా క్లారిటీగా అవ్వడం జరిగింది. ఓకేనా, సో మీరు తప్పకుండా అండర్స్టాండ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఫోకస్ అనేది కేవలం మీరు గ్రూప్స్ మరియు ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే అవుతుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే కలుగుతుంది ఈ యొక్క బుక్ ద్వారా. సో తప్పకుండా 10 మందిని కూడా ఒకసారి అడిగి చూడండి, తర్వాత మీ యొక్క డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనకు కాస్ట్ అనమాట. ఇలాగ గ్రూప్స్ కానీ సిరీస్ ప్రిపరేషన్ అయితే అవుతున్నప్పుడు ఎవ్రీ మెటీరియల్ కూడా మనకు ఖచ్చితంగా చాలా కాస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ.